ప్రముఖ క్రికెటర్స్ అయినటువంటి రోహిత్ శర్మ భార్య, అలాగే సూర్యకుమార్ యాదవ్ భార్య, బుమ్రా భార్య వీళ్ళు ముగ్గురు కూడా సీజేపీకి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఖచ్చితంగా నీట్ పరీక్ష లీక్‌కి బాధ్యత వహించాల్సిందే ప్రభుత్వము అని చెప్పి, మీరు న్యాయం కోసం పోరాడుతున్నారని చెప్పి వాళ్ళు అక్కడ ఏవైతే కొన్ని వీడియోలు ఉంటాయో వాటికి సపోర్ట్ చేస్తూ వాటిని మళ్ళీ రీపోస్ట్ చేయడం వల్ల వాళ్ళ సపోర్ట్ అయితే తెలుపుతున్నారు. ఇక్కడ రోహిత్ శర్మ భార్య ఏమొచ్చేసి ఒక చిన్న పిల్లోడు 9 సంవత్సరాల పిల్లోడు మాట్లాడినటువంటి మాటల యొక్క వీడియోని పోస్ట్ చేశారు. అలాగే ప్రభుత్వ ఆస్తుల్ని దోషం చేయకూడదు, కాకపోతే నష్టపోయినటువంటి విద్యార్థులకి న్యాయం జరగాలని చెప్పి ఈవిడ మాట్లాడారు. ఈవిడతో పాటు సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిష కూడా ఇదే విధంగా మాట్లాడారు. ఇక విద్యార్థులపై లాఠీ చార్జ్ సరికాదని బుమ్రా భార్య సంజన అన్నారు. అలాగే మీరు ఇంకొక సలహా కూడా చెప్పండి. మనం ఏదైతే ధర్నాలు చేస్తున్నామో దాని మీదే ఫోకస్ పెట్టండి. హిందూ దేవీ దేవతల మీద తిట్టడం, రాముల వారిపైన సీతమ్మ వారిపైన జోకులు వేయడం, అలాగే 370 చట్టం గురించి మాట్లాడడం, 370 అదే రద్దు అయింది కదా, దాని గురించి మాట్లాడడం, లద్దాఖ్ గురించి మాట్లాడడం, చైనా గురించి మాట్లాడడం, 7 సిస్టర్స్ గురించి మాట్లాడడం, ఇలాంటి వాటి మీద కూడా మనం మాట్లాడొద్దు. ప్రొటెస్ట్లు అంటే ఏం చేయాలి? కేవలం నీట్ పరీక్ష లీకేజ్ గురించి మనం ప్రొటెస్ట్ చేయాలి, అంతే కదా. మరి మనం ఏం చేస్తున్నాం? దాని మీద గురించి కూడా మాట్లాడితే, మీలాంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడితే మీకు వాళ్ళకు కూడా కొంచెమైన బుద్ధి వస్తుంది. ఇప్పుడు మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడం చాలా మంచిది, వాళ్ళకు ఒక బలమైనటువంటి సందేశం ఇచ్చినట్లు అవుద్ది, విద్యార్థుల వైపు మీరు నిలబడినట్లు అవుద్ది, చాలా మంచిదే. కానీ మీరు ఈ విధంగా ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో ఆ విధంగా కూడా మీరు మాట్లాడాలి. ఒరే వెధవల్లారా, మనం దేనికోసం ఇక్కడ ధర్నాలు చేస్తున్నాము, మనం ఏం వైపు మీరు తీసుకెళ్తున్నారు? మీరు నరేంద్ర మోదీని తిట్టడమో లేకపోతే ప్రభుత్వాన్ని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వరకు ఓకే. అసలు నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీకి హిందూ దేవీ దేవతలకి ఏంటి సంబంధం? ఆయన హిందూ అంతే, ఆయన ఏం తయారు చేసినటువంటి గాడ్లు కాదు కదా. బీజేపీ వాళ్ళు వచ్చాకే హిందుత్వం వచ్చినట్లుగా ఇప్పుడు వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అంటే హిందువులకి బీజేపీ తప్ప ఇంకో పార్టీ లేదని వీళ్ళే మంచిగా బలం చేకూరుస్తున్నారు. మళ్ళీ వీళ్ళే హిందువుల్లో వచ్చినటువంటి చైతన్యం చూసి భరించలేరు, వీళ్ళే హిందువుల్లో చైతన్యం వచ్చేలా చేస్తారు. బీజేపీ కంటే కూడా బీజేపీ ఏ పైన చేసినా మేము హిందువుల కోసం చేసామని చెప్పదు. ప్రతిపక్షం వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి చెప్తారు, ఇదేంటిది హిందువుల కోసం మీరు అలా చేస్తారు ఇలా చేస్తారని. అప్పుడు హిందువులకు కొంచెం జ్ఞానోదయం అవుతుంది, ఇదేంటిది బీజేపీ మన కోసం ఇంత చేసిందా అని చెప్పి. లేకపోతే మనకు నిజంగా ఇంతవరకు ఇంత తెలియదు వీళ్ళు ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, నరేంద్ర మోదీ లేకపోతే అమిత్ షానో లేకపోతే బీజేపీ వచ్చిన తర్వాతే హిందూ దేవీ దేవతలు వచ్చినట్లుగా, వీళ్ళేదో ఆ గాడ్స్ని తయారు చేసినట్లుగా వాళ్ళు ప్రతి దాన్ని కూడా హిందుత్వంతో ముడిపెట్టి తిడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు స్పష్టంగా చెప్పేస్తున్నారు మేము హిందువులకి వ్యతిరేకము అని చెప్పి. అప్పుడు హిందువుల్లో చైతన్యం రాదా? కాబట్టి అమ్మలారా, మీరు కూడా కొంచెం చెప్పండి, మీ ధర్నాలు ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి అని చెప్పండి. పిల్లల కోసం సపోర్ట్ చేయడం తప్పేం కాదు, చాలా మంచి పని.